హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా గోల్డెన్ మిల్క్ గురించి విన్నారా? వినకపోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకైనా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను పాలు అయితే మరిగించి పెట్టుకున్నాను. సో క్విక్గా దీని బెనిఫిట్స్ చూద్దామండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, అంటే ఇన్ఫెక్షన్స్, హెల్త్ డిసీజెస్ రాకుండా మనల్ని కాపాడుతుందన్నమాట. మంచి స్లీప్ అనమాట, మనకు మంచి డీప్ స్లీప్ అనేది నైట్ టైమ్స్ రావాలంటే చాలామంది ఇన్సోమ్నియా ఇష్యూస్ ఉంటాయండి. అంటే నైట్ టైమ్స్ చాలా మెలకుగా అలానే ఉంటారు, నిద్ర అనేది రాదనమాట. మెయిన్గా దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ కాఫీలు టీలు తాగడం వల్లే నిద్ర రాదని చాలా సర్వేస్, చాలా స్టడీస్ అయితే చెప్పాయండి. పడుకునే ముందు మాత్రం ఈ గోల్డెన్ మిల్క్ ఖచ్చితంగా తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. మంచి నిద్ర అనేది పడుతుంది. నిద్ర కూడా మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా తినడమే కాకుండా మంచి నిద్ర 7 to 8 hours స్లీప్ అన్న మినిమం ఉంటే మనకు చాలా హెల్త్కి మంచిదండి. అంతేకాకుండా ఇది మన స్కిన్ హెల్త్ని చాలా చాలా హెల్తీగా ఉంచుతుందండి. స్కిన్ కాంప్లెక్షన్ కూడా బెటర్ అవుతుంది, కొంచెం టోన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట, స్కిన్ టోన్ అనేది. సో మనం మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది. రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్కి కూడా చాలా చాలా మంచిదండి. కరెక్ట్గా దీన్ని తీసుకునే టైం ఏంటంటే ఇంకా పడుకుంటాము పర్ఫెక్ట్గా బెడ్ టైంకి ముందు అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా హాయిగా నిద్ర పడుతుంది అనమాట. యాంటీ ఏజింగ్ ఇది. టర్మరిక్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. రెగ్యులర్గా చాలామంది ఎంప్టీ స్టమక్తో కూడా మార్నింగ్స్ వామ్ వాటర్లో హనీ మరియు పసుపు అయితే వేసుకొని తాగుతుంటారు రెగ్యులర్గా. చాలా చాలా మంచిదండి. చాలా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అయితే దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇది రుచి అదిరిపోతుందండి. ఒక్కసారి నన్ను నమ్మి మీరు ట్రై చేయండి, మీ ఫేవరెట్ డ్రింక్ అయిపోతుంది అన్నమాట ఇది. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తానండి. టర్మరిక్ మిల్క్లో ఇక్కడ చూస్తున్నారు కదా, దాల్చిన చెక్క పొడి అండి. దాల్చిన చెక్క పొడి మనం ఎప్పుడు టర్మరిక్ తీసుకున్నా, ఎప్పుడు పసుపు తీసుకున్నా కాస్త మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే మన పసుపు అనేది మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అండి. ఓకేనా? ఇక్కడ నేను దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి చూపించాను కదా. ఆర్గానిక్ పసుపు అండి, ఆర్గానిక్ పసుపు. ఇక్కడ డైరెక్ట్గా నేను ఇప్పుడు మిల్క్లో అయితే వేసేస్తానండి. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను మిల్క్లోకి. దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి అన్నమాట. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫేవరెట్ డ్రింక్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ వేసాను, ఆల్రెడీ మరిగించేసానండి పాలు. టైం వేస్ట్ అవ్వకుండా, వీడియో లెంత్ కూడా పెరగకుండా ఉంటుంది కదా అని ఫాస్ట్గా అయితే మరిగించేసాను. ఆల్రెడీ రెడీగా మరిగించేసాను కాబట్టి ఇంకా అన్నీ వేసి మిక్స్ చేయడము. కావాలంటే ఒక్క పొంగు ఇంకొకసారి రానివ్వచ్చండి. ఒక్కసారి పొంగు వస్తే మనం డైరెక్ట్గా ఇంకేమి దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాగా పొంగు వస్తుందండి, మరుగు వచ్చేసింది అన్నమాట, మరుగుతున్నాయి బాగా. సో ఇక్కడ నేను 1 స్పూన్ హనీ అయితే తీసుకుంటున్నానండి. 1 స్పూన్ హనీ తీసుకుంటున్నాను, కప్లో వేసేసాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని వెంటనే ట్రై చేసుకొని తాగండి. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టేస్ట్ చేయండి. తప్పకుండా మీ అందరికీ ఫేవరెట్ అయిపోతుందండి ఇది. ఈ రెసిపీ మాత్రమే నేను 100% గ్యారంటీ ఇస్తాను అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఇన్ని ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు దీనికి చాలా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే అండి, మంచి నిద్రకి మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్, నిద్ర పట్టడము, ఇంకా దీంట్లో అసలు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయనండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.
అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.